నమస్తే. పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ స్వాగతం. మీరు విజయం సాధించాలని మీకోసం టీశాట్ ద్వారా మేము ఎన్నో వీడియోలు అందిస్తున్నాం. రెగ్యులర్గా మీరు లైవ్లో అటెండ్ అవుతే సంతోషం. ఒకవేళ కాకుండా కూడా ఇవన్నీ మన యొక్క టీశాట్ యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి, వాటిని మీరు చూడవచ్చు. గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ 5లో పర్సంటేజెస్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. శాతాలు సంబంధించి ఆల్రెడీ కొన్ని క్వశ్చన్లు చూడడం జరిగింది. ఇప్పుడు గ్రూప్ 1 మెయిన్స్లో ఈ శాతాల నుండి ప్రశ్నలు ఏ విధంగా రావచ్చు, వాటిని ఏ విధంగా చేయాలి, మరికొన్ని ప్రశ్నలు మనం పరిశీలిద్దాం. సో రాయండి. నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. ఒక పాఠశాలలో కొంతమంది విద్యార్థులు కలరు. ఎంతమంది ఇవ్వలేదు. ఒక పాఠశాలలో కొంతమంది విద్యార్థులు కలరు. 10 సంవత్సరాల లోపు 20% మంది విద్యార్థులు కలరు. 10 సంవత్సరాల వయసు లోపు 20% మంది విద్యార్థులు కలరు. సరిగ్గా 10 సంవత్సరాలు వయసు గల విద్యార్థుల సంఖ్య 10 సంవత్సరాల వయసున్న విద్యార్థుల సంఖ్య 10 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్న విద్యార్థుల సంఖ్యలో 10 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉన్న విద్యార్థుల సంఖ్యలో 1/5వ వంతు 1/5వ వంతు 1/5వ వంతు 10 సంవత్సరాల కన్నా పైబడిన వయసు గలవారు 60 మంది అయితే ఆ పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు కలరు. ప్రశ్న మళ్ళీ వినండి. ఒక స్కూల్లో కొంతమంది విద్యార్థులు ఉన్నారు. అందులో బిలో 10 years 10 సంవత్సరాల వయసు కన్నా తక్కువ ఉన్న విద్యార్థులు ఎంతమంది? 20% మంది ఉన్నారు. 20% మంది ఉన్నారు. సో 10 సంవత్సరాల వయసున్న విద్యార్థుల సంఖ్య ఎంత అంటే అబో 10 years ఎంతమంది ఉన్నారో అందులో 1/5వ వంతు అని ఇచ్చారు. అండ్ అబో 10 years ఎంతమందికి ఉంది అంటే 60 మెంబర్స్ అని ఇవ్వడం జరిగింది. ఈ డేటా ఆధారంగా ఆ స్కూల్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో మీరు కనుక్కోవాలి. ఇచ్చిన డేటా ఆధారంగా ఎంతమంది విద్యార్థులు ఉన్నారో కనుక్కోవాలి. గ్రూప్ 1 మెయిన్స్ కాబట్టి మీరు స్టెప్స్ రాయాల్సిందే. ఈ స్టెప్స్ని ఏ విధంగా రాయాలి, దీనికి ఆన్సర్ మనం ఎలా కనుక్కోవాలి, ఇప్పుడు 1 by 1 చూద్దాం. సో 10 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉన్న విద్యార్థులు ఎంతమంది? విద్యార్థుల సంఖ్య ఎంత? క్వశ్చన్లో ఇచ్చారు 60. ఈ స్కూల్లో ఉన్న విద్యార్థులని మనం వయసు ఆధారంగా 3 రకాలుగా వర్గీకరించుకోవచ్చు. బిలో 10 years, 10 years అండ్ అబో 10 years. 10 సంవత్సరాల లోపు ఉన్న విద్యార్థులు, సరిగ్గా 10 సంవత్సరాల వయసున్న విద్యార్థులు, 10 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసున్న విద్యార్థులని ఇలా మనం 3 కేటగిరీగా డివైడ్ చేసుకుంటే క్వశ్చన్లో మనకి ఇవ్వడం జరిగింది. 10 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసున్న విద్యార్థులు 60 మంది అని ఇచ్చారు. అదేవిధంగా సరిగ్గా 10 సంవత్సరాల వయసు ఉన్న విద్యార్థుల సంఖ్య ఎంత అంటే మనకు క్వశ్చన్లో ఇచ్చారు అబో 10 years ఎంతమంది ఉందో అందులో 1/5వ వంతు అన్నారు. కాబట్టి 1/5 × 60 చేసి ఎంత వస్తుంది? 12. అంటే సరిగ్గా 12 సంవత్సరాల వయసున్న విద్యార్థుల సంఖ్య 12 వచ్చింది. 10 సంవత్సరాలు ప్లస్ ఆపై వయసు గల విద్యార్థుల సంఖ్య ఎంత అంటే 10 years అండ్ అబో 10 years. 10 years ఎంతమంది? 12 members. అబో 10 years ఎంతమంది? 60 members. టోటల్ ఎంతమంది? 72. 10 సంవత్సరాల వయసు మరియు ఆ పై వయసు ఉన్న విద్యార్థుల సంఖ్య ఎంత అంటే 72. సో 10 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న విద్యార్థుల సంఖ్య ఎంత? మనకు క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది 20% అని. అంటే బిలో 10 years 20% అవుతే 10 సంవత్సరాలు ప్లస్ ఆ పై వయసు ఉన్న
విద్యార్థుల సంఖ్య ఎంత అవుతుంది? 80% అవుతుంది. 20 బిలో 10 ఇయర్స్ అన్నప్పుడు 20%, మరి మిగిలిన వారందరూ 80% అవుతుంది. క్వశ్చన్లో మనం ఆల్రెడీ చూసాము ఇంతకుముందు 80% ఇయర్స్ ఎంతమంది, 10 సంవత్సరాలు ఆ పై వయసున్న విద్యార్థుల సంఖ్య ఎంత ఇచ్చారు మనకు? 72 రావడం జరిగింది. అంటే 80% ఈజ్ ఈక్వల్ టు 72 వచ్చింది. మరి మొత్తం విద్యార్థుల సంఖ్య అంటే 100%. మొత్తము విద్యార్థుల సంఖ్య అంటే 100% కనుక్కోవాలి. 80% 72 అయితే 100% ఎంత? ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మీకు ఈ విధంగా వచ్చినట్లయితే ఒక బేసిక్ ఫార్ములా గుర్తుంచుకోండి. డౌన్ వాల్యూ బై అప్ వాల్యూ ఇంటూ రైట్ సైడ్ వాల్యూ. డౌన్ వాల్యూ బై అప్ వాల్యూ ఇంటూ రైట్ సైడ్ వాల్యూ. డౌన్ వాల్యూ ఎంత? 100. అప్ వాల్యూ ఎంత? 80 ఇంటూ రైట్ సైడ్ వాల్యూ 72. దీన్ని మీరు సింప్లిఫై చేయండి. 0 0 క్యాన్సిల్ అవుతుంది. 8 1 8, 8 9 72. 10 ఇంటూ 9 ఎంత? 10 ఇంటూ 9 ఎంత? 90. అంటే ఆ స్కూల్లో ఉన్న మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? ఆ స్కూల్లో ఉన్న మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అంటే 90 మంది. సో 90 మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ దట్ స్కూల్. సో అదేవిధంగా రాయండి. నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ రాయండి. రెండు సంఖ్యలు ఏబీలు. రెండు సంఖ్యలు ఏబీలలో ఏలో 5% మరియు బిలో 4% మొత్తము. ఏలో 5% ప్లస్ బిలో 4% మొత్తము. ఏలో 8%, ఏలో 6%, బిలో 8% మొత్తంలో. ఏలో 6%, బిలో 8% మొత్తంలో 2/3 వంతు. 2/3 వంతు అయితే A ఈజ్ టు బి ఎంత? చూడండి, ఇక్కడ క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చారు? ఏబి అని ఒక రెండు నెంబర్లు ఉన్నాయి. సో ఏలో 5%, బిలో 4% కనుక్కొని అవి రెండు టోటల్ చేసి ఎంత వస్తుంది అంటే ఏలో 6%, బిలో 8% కనుక్కొని అది టోటల్ చేసి 2/3 చేత గుణిస్తే 2 ఈక్వల్ రావాలి అన్నారు. సో 5%ని భిన్నంలోకి మార్చాలి అంటే 100 చేత భాగాహారం చేయాలి. సో 5/100 ఇంటూ ఏ ప్లస్ 4% ఆఫ్ బి, 4/100 ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 2/3 ఇంటూ 6% ఆఫ్ ఏ, 6/100 ఇంటూ ఏ ప్లస్ 8% ఆఫ్ బి, 8/100 ఇంటూ బి. ఇది మనకి ఇచ్చారు. సో ఏ ఈజ్ టు బి ఎంత అని కనుక్కోండి అన్నారు. సో ఏ ఈజ్ టు బి ఎంత కనుక్కోండి అన్నప్పుడు ఇక్కడ బై 100 ఉంది. 1/100 ఇక్కడ కామన్ తీసినట్లయితే 1/100 కామన్ ఇస్తే ఇక్కడ మిగిలింది ఏంటిది? 5 ఇంటూ ఏ 5a ఉంటుంది. 4 ఇంటూ బి 4b ఉంటుంది. 1/100 కామన్ ఇస్తే ఇక్కడ 100 బయటకు వచ్చింది, ఇక్కడ 100 బయటకు వచ్చింది. ఈజ్ ఈక్వల్ టు ఇందులో కూడా లోపల మనకు 1/100 అనేది కామన్గా ఉంది. ఆ 1/100ని కామన్గా తీసినట్లయితే 1/100 కామన్గా తీసినట్లయితే మనకేమొస్తుంది చూడండి? 2/3 ఇంటూ 6a ప్లస్ 2/3 ఇంటూ 8b అవుతుంది. 2/3 ఇంటూ 6a ప్లస్ 2/3 ఇంటూ 8b. ఇరువైపులా 1/100ని మనం క్యాన్సిల్ చేసినట్లయితే రెండు వైపులా కూడా 1/100 కామన్గా ఉంది. ఇప్పుడు మిగిలిన నెంబర్ మనం చూద్దాం. 5a ప్లస్ 4b
5a ప్లస్ 4b ఈజ్ ఈక్వల్ టు 5a ప్లస్ 4b ఈక్వల్ టు ఇందులో మనకి ఏ విధంగా వస్తుంది చూడండి 2 ఇంటూ 6a అదేవిధంగా అయింది 2 ఇంటూ ఈ రెండిట్లో హారంలో 3 ఉంది ఈ హారాన్ని మనకు లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి సో 2 ఇంటూ 6 12a ప్లస్ 2 ఇంటూ 8 16b అవుతుంది. సో హారంలో ఉన్న ఈ 3ని మనం కామన్ తీసుకొని లెఫ్ట్ సైడ్ పంపించాం మనము. సో 3 ఇంటూ 5 15a ప్లస్ 3 ఇంటూ 4 12b ఈజ్ ఈక్వల్ టు 12a ప్లస్ 16b. సో ఏలు అన్నీ ఒకవైపు రాయండి, బీలు మరొక వైపు రాయండి. 15a మైనస్ 12a ఈజ్ ఈక్వల్ టు 16b మైనస్ 12b. 15a మైనస్ 12a ఎంత అవుతుంది 3a అవుతుంది. 3a ఈజ్ ఈక్వల్ టు 4b. సో 3a ఈజ్ ఈక్వల్ టు 4b అయింది. సో ఈ bని రైట్ సైడ్ నుండి లెఫ్ట్ తీసుకొచ్చేయండి. a బై b ఈజ్ ఈక్వల్ టు 3ని లెఫ్ట్ నుండి రైట్కి పంపిస్తే 4/3 అవుతుంది. దేర్ ఫోర్ a ఈజ్ టు b వాల్యూ ఎంత అవుతుంది a ఈజ్ టు b వాల్యూ ఎంత అవుతుంది అంటే 4:3 అవుతుంది. a ఈజ్ టు b వాల్యూ ఎంత అవుతుంది 4:3. నెక్స్ట్ వన్ థర్డ్ క్వశ్చన్ రాయండి. ఒక విద్యార్థి ఒక సంఖ్యను 5/3కి బదులుగా 3/5 చేత ఒక విద్యార్థి ఒక సంఖ్యను 5/3కి బదులుగా 3/5 చేత గుణకారం చేశాడు. అయితే జవాబు ఎంత శాతం తప్పుగా వచ్చింది? జవాబు ఎంత శాతం తప్పుగా వచ్చింది? జవాబు చూడండి. ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే ఒక మ్యాథ్స్ టీచర్ ఒక క్వశ్చన్ ఇచ్చారు. ఒక మ్యాథ్స్ టీచర్ ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే ఎక్స్ అనే ఒక నెంబరు, ఏ నెంబరు మనకు ఇవ్వలేదు, ఎక్స్ అనే నెంబర్ అనుకుందాం. ఆ ఎక్స్ అనే నెంబర్ని 5/3 చేత గుణించండి అని చెప్పారు. ఎక్స్ అనే నెంబర్ ఏంటో మనకు క్వశ్చన్లు ఇవ్వలేదు కాబట్టి దాన్ని ఎక్స్ అనుకుంటున్నాం. అయితే మ్యాథ్స్ టీచర్ ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, ఒక నెంబర్ని 5/3 చేత గుణించండి అన్నారు. కానీ మన స్టూడెంట్ ఏం చేశారు, 5/3 చేత గుణించలేదు, 3/5 చేత గుణించారు. సో నో డౌట్ ఆన్సర్ అనేది తప్పు వస్తుంది. ఎంత శాతం తప్పు వచ్చింది అన్నారు. సో ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా చేద్దాము అంటే ఓకే ఇచ్చిన సంఖ్య ఎక్స్ అనుకుందాం. ఇచ్చిన సంఖ్య ఎక్స్ అనుకుంటే ఇప్పుడు సరైన సమాధానం ఏమవుతుంది? సరైన సమాధానం ఏమవుతుంది అంటే 5/3 చేత గుణకారం చేయాలి అన్నారు. 5/3 చేత గుణకారం చేయాలి కాబట్టి 5/3 ఇంటూ ఎక్స్ అంటే 5x/3 అనేది కరెక్ట్ ఆన్సర్ కావాలి. 5x/3 అనేది కరెక్ట్ ఆన్సర్ కావాలి. కానీ మన స్టూడెంట్ ఏం చేశాడు, 5/3 చేత గుణకారం చేయలేదు, 3/5 చేత చేశారు. సో విద్యార్థికి వచ్చిన సమాధానం ఏంటి? 3x/5. సో ఇది కరెక్ట్ ఆన్సర్. 5x/3 అనేది కరెక్ట్ ఆన్సర్. కానీ మన స్టూడెంట్కి వచ్చింది ఏంటిది 3x/5 రావడం జరిగింది. క్వశ్చన్ ఏమడిగారు, ఎంత శాతం తప్పుగా ఇచ్చారు, ఎంత శాతం తప్పుగా ఉంది అని అన్నారు. సో ముందుగా మనం చేయాల్సింది ఏంటి అంటే ఎంత తప్పుగా ఉంది కనుక్కోవాలి. అంటే సరైన ఆన్సర్ నుండి రాంగ్ ఆన్సర్ని మనం మైనస్ చేయాల్సి ఉంటుంది. సో ఎంత తప్పు ఉంది, వచ్చిన తప్పు ఎంత అంటే 5x/3 మైనస్ 3x/5. 5x/3 నుండి 3x/5ని మీరు మైనస్ చేయండి. చేస్తే 3, 5 అనేవి పరస్పర ప్రధాన సంఖ్యలు. పరస్పర ప్రధాన సంఖ్యల కాసాగు వాటి కాసాగు అవుతుందని మనం చెప్పుకున్నాం. సో 3 5ల 15 రాశాం.
సో 3తోని 15 5 సార్లు పోతుంది. 5 × 5 25. 25x మైనస్ 5తోని 15 3 సార్లు పోతుంది. 3 × 3 9x. సో 25x మైనస్ 9x ఎంత? 16x/15. ఇది ఎర్రర్. సో ఎర్రర్ పర్సంటేజ్ ఎంత అంటే ఆన్సర్లు వచ్చిన దాంట్లో ఎంత పర్సంటేజ్ రావడం జరిగింది? ఎర్రర్ బై తప్పు బై సరైన సమాధానము ఇంటూ 100 చేయాలి. ఎర్రర్ ఎంత? 16x/15 హోల్ బై కరెక్ట్ ఆన్సర్ ఎంత? 5x/3 ఇంటూ 100. సో దీన్ని సింప్లిఫై చేద్దాం. 16x/15 హారంలో ఉన్న 5x/3ని పైన రాస్తే 3/5x అవుతుంది ఇంటూ 100. సో కరెక్ట్ ఆన్సర్ ఏంది? 16x బై తప్పు పర్సంటేజ్ ఎర్రర్ ఈజ్ 16x/5 బై కరెక్ట్ ఆన్సర్ 5x/3. దీన్ని సింప్లిఫై చేస్తే 16x/15 ఇంటూ 3/5x ఇంటూ 100. దీన్ని మనం సింప్లిఫై చేసినట్లయితే x క్యాన్సిల్ అవుతుంది, x క్యాన్సిల్ అవుతుంది. 5 1 5, 5 1 5, 5 20 100, 3 1 3, 3 5 15, 5 1 5, 5 4 20, 16 × 4 ఎంత? 16 4 64. సో అతను చేసిన చిన్న మిస్టేక్ వల్ల మనకు ఎంత ఎర్రర్ రావడం జరిగింది? 64% మిస్టేక్ రావడం జరిగింది. నిజానికి ఆ విద్యార్థిని మనము 5/3 చేత గుణకారం చేయండి, 5/3 చేత గుణకారం చేయండి అని చెప్పాము. 5/3 చేత గుణకారం బదులు 3/5 చేత చేయడం జరిగింది. అలా చేయడం వలన మనకు ఎంత ఎర్రర్ వచ్చింది అంటే 64% రావడం జరిగింది. ఓకే, దెన్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 4వ ప్రశ్న చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ 2018లో ఒక స్కూల్లో ఉన్న విద్యార్థుల సంఖ్య 1200. 2018లో ఒక స్కూల్లో ఉన్న విద్యార్థుల సంఖ్య 1200. అందులో అబ్బాయిలు అమ్మాయిల నిష్పత్తి 1:1. 2018లో ఒక స్కూల్లో ఉన్న విద్యార్థుల సంఖ్య 1200. అందులో అబ్బాయిలు అమ్మాయిల నిష్పత్తి 1:1. 2019లో అబ్బాయిలు 20%, అమ్మాయిల సంఖ్య 30% పెరిగింది. 2020లో అబ్బాయిల సంఖ్య 30%, అమ్మాయిల సంఖ్య 30% పెరిగింది. అయితే 2020లో మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? 2020లో మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? టోటల్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? 2018లో 1200 మంది విద్యార్థులు ఉన్నారు. అందులో బాయ్స్ ఈజ్ టు గర్ల్స్ 1:1. 2019లో అబ్బాయిల సంఖ్య 20%, అమ్మాయిల సంఖ్య 30% పెరిగింది. 2020లో అబ్బాయిల సంఖ్య 30%, అమ్మాయిల సంఖ్య 30% పెరిగింది. అయితే 2020లో మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత? సో మొత్తం విద్యార్థులు దీన్ని ఏ విధంగా చేద్దాం? 2020లో విద్యార్థుల సంఖ్య క్వశ్చన్లో ఇచ్చిన డేటా రాస్తున్నాం 1200 అని. ఓకే, సో బాయ్స్ ఈజ్ టు గర్ల్స్ నిష్పత్తి ఎంత? 1:1. అందులో బాయ్స్ అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు? 1/1 + 1 ఎంత? 2. 1/2 × 1200 అంటే ఎంత వస్తుంది? 600. అంటే 1200లో అబ్బాయిలు 600 అంటే అమ్మాయిలు కూడా సేమ్ అదే విధంగా 600 ఉంటుంది. 1200 - 600 అంటే 600.
2018లో అబ్బాయిల సంఖ్య అమ్మాయిల సంఖ్య సమానంగా ఉంది 600 600. ఇప్పుడు 2018లో విద్యార్థుల సంఖ్య 1200, అబ్బాయిలు 600 అమ్మాయిలు 600. 2019లో బాయ్స్ అబ్బాయిలు ఎంతమంది 20% పెరిగారు. 20% పెరిగారు అంటే మొదట 100% అనుకోండి, ఇప్పుడు 20% పెరిగారు అంటే 120% అవుతుంది. 120/100 × 600. దీన్ని సింప్లిఫై చేస్తే 2 zeros క్యాన్సిల్ అవుతుంది. సో ఇందులో 12 × 6 ఎంత? 12 72. 72 అంటే ఇంకా మరొక జీరో ఉంటుంది. 720. సో 2019లో అబ్బాయిల సంఖ్య 720. అదేవిధంగా మనకు కావాల్సింది ఏంటిది? 2020లో మొత్తం ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అన్నారు. సో 2020లో మొత్తం అబ్బాయిల సంఖ్య కనుక్కోండి, అమ్మాయిల సంఖ్య కనుక్కోండి, అవి రెండు యాడ్ చేయండి. సో 2020లో బాయ్స్ అబ్బాయిలు ఎంతమంది 30% పెరిగారు అంటే మొదట ఉంది 100% అనుకుంటే ఇప్పుడు 30% పెరిగారు కాబట్టి 130% అవుతుంది. 130/100 × 720. సో ఇక్కడ మనకు ఈ జీరోస్ అనేవి క్యాన్సిల్ అవుతాయి చూడండి. 0 క్యాన్సల్, 0 క్యాన్సల్. ఇప్పుడు 13 × 72 చేయాలి. 13 × 72 చేయాలి. వీటిని ఏ విధంగా గుణకారం చేయాలో మీకు ఆల్రెడీ గతంలో వేదగణిత చిట్కాలో భాగంగా చెప్పడం జరిగింది. 72 × 13. 13 ఎక్కం వస్తే సంతోషం, ఒకవేళ రాకుంటే స్ట్రైట్ లైన్, క్రాస్ సింబల్, స్ట్రైట్ లైన్ పద్ధతి మీకు చెప్పాను. సో 13 ఎక్కం మీ అందరికీ తెలుసు, మీరు చేయగలరు. అయినా కూడా మీకు వేదగణిత చిట్కా ఆధారంగా దీన్ని ఎలా మల్టిప్లై చేయాలో చూడండి. స్ట్రైట్ లైన్, క్రాస్ సింబల్, స్ట్రైట్ లైన్ అంటే ముందుగా చివరి స్ట్రైట్ లైన్ అంటే ఒకట్ల స్థానంలో ఉన్న 2 నెంబర్లు గుణించాలి. 3 × 2 6. మీరు డైరెక్ట్ 13 చేత గుణించగలరు, కానీ మీకు ఒక చిట్కా అందించాలనే ఉద్దేశంతో వేదగణిత చిట్కా మీకు అందిస్తున్నాను. 1 × 1 మెథడ్. చివరి స్ట్రైట్ లైన్ ఒకట్ల స్థానంలో ఉన్న 2 నెంబర్లు గుణించాలి. 2 × 3 6. తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 7 ముళ్ళ 21, 2 × 1 2. 7 3s 21 + 2 × 1 is 2. 21 + 2 ఎంత? 23 అవుతుంది. 2 క్యారీ. దెన్ నెక్స్ట్ వన్, పదుల స్థానంలో ఉన్న 2 నెంబర్లు గుణించాలి. 7 × 1 7. 7 + 2 ఎంత? 9. అంటే ఈ విధంగా మీరు ఒక 2 డిజిట్ నెంబర్ని మరొక 2 డిజిట్ నెంబర్ చేత గుణించవచ్చు. 936. సో 2020లో ఉన్న అబ్బాయిల సంఖ్య ఎంత అంటే 936. దెన్ 2020లో ఉన్న అమ్మాయిల సంఖ్య కూడా మనం కనుక్కోవాలి. ఈ అమ్మాయిల సంఖ్య 30% పెరిగింది. సో 2018లో గర్ల్స్ అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు? 600 ఉన్నారు. 2019లో గర్ల్స్ ఎంతమంది ఉన్నారు? 30% పెరిగింది. మొదట 100% అనుకుంటే ఇప్పుడు పెరిగిన సంఖ్య ఎంత? 30 కాబట్టి 130 అవుతుంది. 130/100 × 600. దీన్ని మనం సింప్లిఫై చేసినట్లయితే 2 zeros క్యాన్సిల్ అవుతుంది. సో 13 × 6 ఎంత? 78. సో 780. 2019లో అమ్మాయిల సంఖ్య 780. సో ఇప్పుడు 2020లో ఎంతమంది ఉన్నారు అమ్మాయిలు? మరలా కూడా 30% పెరిగింది. సో కాబట్టి 130/100 × 780. ఇందులో మనకు 0 క్యాన్సిల్ అవుతుంది, 0 క్యాన్సిల్ అవుతుంది. సో ఇప్పుడు 13 × 78. 13 × 78 చేయాలి. సో దీన్ని మనకు వేదగణిత పద్ధతి ప్రకారము 78 × 13 లేదా 13 × 78. ఒక స్ట్రైట్ లైన్, క్రాస్ సింబల్, స్ట్రైట్ లైన్ మెథడ్ మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఆ పద్ధతి ప్రకారం మల్టిప్లై చేయండి. ముందుగా ఒకట్ల స్థానంలో ఉన్న 2 నెంబర్లు గుణించండి. 8 × 3 24. 8 × 3 24. 2 క్యారీ.
8 ముళ్ళ 24 2 క్యారీ చేయండి. దెన్ నెక్స్ట్ వన్ 7 × 3 21 7 ముళ్ళ 21 ప్లస్ 8 × 1 8 21 ప్లస్ 8 ఎంత అవుతుంది 29 29 ప్లస్ 2 31. చివరగా స్ట్రైట్ లైన్ 10వ స్థానంలో ఉన్న 2 నెంబర్లు గుణించాలి. 7 × 1 7 7 ప్లస్ 3 10. మరలా చూడండి ఈ నెంబర్ని మనం ఎలా గుణించాలి, వేద గణిత పద్ధతి ప్రకారం ఏ విధంగా మల్టిప్లై చేయాలి అంటే ముందుగా 10వ స్థానంలో ఉన్న 2 నెంబర్లు గుణించండి. 1వ స్థానంలో ఉన్న 2 నెంబర్లు గుణించండి. 7 × 3 21 7 ముళ్ళ 21. తర్వాత క్రాస్ మల్టిప్లై 8 × 3 24 8 ముళ్ళ 24. తర్వాత క్రాస్ మల్టిప్లికేషన్ 7 ముళ్ళ 21 ప్లస్ 8 1 8 21 ప్లస్ 8 29 29 ప్లస్ 2 31 3 క్యారీ. తర్వాత మనం చేయాల్సింది 10వ స్థానంలో ఉన్న 2 నెంబర్లు గుణించాలి. 3 × 1 7 × 1 is 7 7 ప్లస్ 3 10 1014 అవుతుంది. 1014 అవుతుంది. 1014. సో ఇప్పుడు మనకు 2020లో అబ్బాయిల సంఖ్య ఎంత 936 936 ప్లస్ 1014 1014 అనేది మనకు ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని యాడ్ చేయండి. 1000 ప్లస్ 900 1900 36 ప్లస్ 14 ఎంత 30 ప్లస్ 10 40 ప్లస్ 50. సో 1950. సో 2020లో ఆ స్కూల్లో ఉన్న మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అంటే 1950 అవుతుంది. ఈ క్యాలిక్యులేషన్స్ అనేది మనం డైరెక్ట్గా చేయవచ్చు. ఇదే క్వశ్చన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో వచ్చినట్లయితే ఇవన్నీ స్టెప్స్ రాయకుండా మనం డైరెక్ట్ చేయవచ్చు. గ్రూప్ 1 మెయిన్స్లో వచ్చినట్లయితే గ్రూప్ 1 మెయిన్స్లో ఈ ప్రశ్న వస్తే ఇప్పటివరకు నేను చెప్పిన ఈ స్టెప్స్ రాస్తూ మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే మీకు పూర్తి స్థాయిలో మార్కులు వస్తాయి. 5 మార్కులకి 5 లేదా 10 ఉంటే 10 మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. సేమ్ ఇదే ప్రశ్న మనకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చినట్లయితే సింగిల్ లైన్లో ఆన్సర్ చేయవచ్చు. సింగిల్ లైన్లో ఆన్సర్ ఎలా చేస్తామో చూడండి. 2018లో మొత్తం 1200 మంది విద్యార్థులు ఉన్నారు. అందులో బాయ్స్ ఈస్ టు గర్ల్స్ ఎంత అంటే 1:1. అది చూడగానే మీకు అర్థమైపోతుంది ఈక్వల్గా ఉన్నారు అని, అంటే బాయ్స్ 600 గర్ల్స్ 600 అని. క్వశ్చన్ ఏమి ఇచ్చారు, 2019లో బాయ్స్ 20%, గర్ల్స్ 30% పెరిగారు. 2020లో బాయ్స్ 30%, గర్ల్స్ 30% పెరిగారు అని ఇచ్చారు. అయితే 2020లో మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత 2020లో మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత అని అడిగారు. కాబట్టి దీన్ని మనం ఎలా చేస్తాము అంటే ముందుగా బాయ్స్ ఎంతమంది 2018లో బాయ్స్ 600, అదేవిధంగా గర్ల్స్ కూడా 600 ఉన్నారు. సో ఇప్పుడు 2019లో 20% పెరిగింది, 2020లో 30%. 30% పెరిగింది అంటే అర్థం ఏంటిది, 100 నుంచి 30 పెరిగింది కాబట్టి 130. 130/100 ఇంటూ 2019లో 20% పెరిగింది అంటే 120/100 ఇంటూ మొత్తం ఇనిషియల్గా ఎంతమంది ఉన్నారు 600 ప్లస్ గర్ల్స్ 2020లో 30% పెరిగింది కాబట్టి 130/100 ఇంటూ ప్రీవియస్ ఇయర్ ఆల్సో 30%, 130/100 ఇంటూ 600. ఇది ఒక్క సింగిల్ క్యాలిక్యులేషన్ మనం చేస్తే సరిపోతుంది. ఈ సింగిల్ లైన్లో చేస్తే మనకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. సో కాబట్టి మీరు ఈ విధంగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఈ విధంగా చేయండి. మెయిన్స్ ఎగ్జామినేషన్లో మాత్రం స్టెప్స్ రాస్తూ చేయాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.